ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏవైతే మొన్న డిఎస్సి మీద సంతకం పెట్టడం కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ల కోసం రెండవ సంతకం పెట్టడం కానీ, మూడవ సంతకం ప్రయారిటీలో, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం సంతకం పెట్టడం కానీ, అదేవిధంగా ఏదైతే వృత్తి విద్యా నైపుణ్యం కోసం సెన్సెస్ అది కూడా దాని మీద పెట్టడానికి, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక ప్రజాప్రభుత్వం వచ్చిందని ప్రజలందరూ కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుందని, ప్రజారంజకంగా ఈ పరిపాలన ఉంటుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇసుక మీద ఇసుక బకాసురులు అంటే ఇసుకను బోన్ చేసి ఇసుకను బంగారం చేస్తారన్నమాట. ఎవరికి దొరకనకుండా చేసి దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు సంపాదించుకున్న వైనం అందరూ చూశారు. ఇప్పుడు దాని మూలాన మొత్తం నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి ఆఖరికి ఏ వర్గాలు కూడా సుఖంగా లేకుండా, అంటే ఒక బిల్డర్ల నుంచి, లేదంటే ఒక సామాన్యంగా ఇల్లు కట్టుకున్నవాడు కాని నుంచి, లేదంటే ఒక పని దొరకాలంటే ఒక భవన నిర్మాణ కార్మికుడు కానివ్వండి, ఒక కూలి పని చేసుకున్నాడు కానీ ఎవరు కూడా బాగాలేరు ఆ రోజు. బికాస్ ఆఫ్ అంటే ఈ ఇసుక దోపిడీ వలన. మరి ఈరోజు ఇసుక ఉచితం చేయడం ద్వారా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. టన్నుకి 88 రూపాయలు ట్రాన్స్పోర్ట్ మినహా, ట్రాన్స్పోర్ట్ ఒకటే ఉంటుంది తప్ప ఒక టన్నుకి 88 రూపాయలు పెట్టి మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ఈ ఆలోచనని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఒకే రోజు అంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్లు పంచలేమనేటువంటి ఇదంటే ఒకే రోజులో అందరికీ పెన్షన్లు పంచడం జరిగింది. అదే కాకుండా 4,408 కోట్ల రూపాయలు ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో దాన్ని జమ చేసి, మరి ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ కూడా బోనస్గా ఇస్తూ 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అంటే 3,000ది 4,000 చేసి వితంతువులకు కానీ, లేదంటే వృద్ధాప్య పెన్షన్ కానీ 3,000ది 4,000 చేయడం, అదేవిధంగా ఈ 3 నెలలు బోనస్ ఇవ్వటం, ఈ 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందేసరికి ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రతి ఒక్క అవ్వాతాత కానీ, లేదంటే ఒక ఒంటరి మహిళ కానీ, లేదంటే ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా పండగ చేసుకున్నటువంటి సందర్భం చూస్తాం. అదేవిధంగా వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయటం, అదేవిధంగా పూర్తిగా 100% డిజబిలిటీ ఉంటే 5,000 ఉన్నదేమో 10,000, 15,000 కూడా చేయటం జరిగింది. ఇదంతా కూడా ప్రజలందరూ హర్షించారు. 4,408 కోట్ల రూపాయలు 4,408 కోట్ల రూపాయలు చేస్తూ 16 లక్షల మంది పైగా ఈ లబ్ధిదారులు ఉండడం అన్నది చాలా ఆనందదాయకం. దాంట్లో కొన్ని బోగస్ కూడా ఉన్నాయన్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాని మీద ఒక తాట తీసే కార్యక్రమం అయితే పెడతారు. అంటే ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, మనం చూసాం మన పేపర్లో ఒక సర్పంచ్ భార్యాభర్తలిద్దరికి కూడా వైకల్యం ఉన్నట్టు పెన్షన్లు తీసుకున్నట్టు వైనం చూసాం. ఇలాంటివి 2.5 లక్షలు బోగస్ పెన్షన్లు ఉన్నాయి. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేసుకుంటాను. మొన్నే నీకు బుద్ధి చెప్పారు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు. కనీసం ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు, అది కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక నెల కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వలేదు, అయినప్పుడు కూడా 1వ తారీఖు ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీని, ఏదైతే పెన్షన్ హామీ ఉందో ఆ హామీని నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఏదన్నారు, రేపొద్దున ప్రతి మహిళకి కూడా 18 ఏళ్ళు దాటిన మహిళకి 1,500 రూపాయలు ఇవ్వాలి కదా, ఇవి ఎక్కడి నుంచి తెచ్చిస్తారని ఆయన చెప్పాడు. ఖచ్చితంగా ఆ గణన జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు నీలాగా మాటిచ్చి మడవం తప్పడం అన్నది నీలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఒక పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం కోసం స్థితిగతులు తెలిసినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఏ విధంగా సంపద సృష్టించాలి, ఏ విధంగా సంక్షేమం చేయాలని చేసి చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. నీకు అధికారం మదంతో ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం తప్ప కనీసం అడ్మినిస్ట్రేషన్ కోసం నీకు అవగాహన లేక, రాజరిక పరిపాలన నుంచి ఒక నియంత్రిత ధోరణితో ప్రజల్ని అనగదొక్కి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి 10,000, 5,000 ఇస్తామని చెప్పి ప్రతి కుటుంబాన్ని నుంచి ట్యాక్స్ రూపంలో, చెత్త రూపంలో కానీ, లేదంటే విద్యుత్ రూపంలో కానీ, అధిక ధరలు కానీ, ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నారు? ఎందుకు ఓటేయాలి నీకు?
కనుక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, కనీసం ప్రతిపక్ష కూడా ఇవ్వలేదంటే దాని అర్థం అది. కానీ నువ్వేదో ఇంకా నాకు ఏదో 39% ఓట్లు ఉన్నాయనుకుంటున్నావు. రానున్న రోజుల్లో అది కూడా రాకుండా మొత్తం బ్రష్ కొట్టిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక నీకు ఇచ్చిన ఎమ్మెల్యే హోదా కూడా నిలబెట్టుకొని గౌరవంగా ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడితే గౌరవంగా ఉంటుంది తప్ప ఇలాంటి ప్రలాపనలు పేలితే నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవని తెలియజేస్తా ఉన్నావు. ఆయన ఒక సైకోయిజం అంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తికేమో నువ్వు మంత్రి పదవి ఇచ్చావు. అదేవిధంగా దాన్ని ప్రోత్సహిస్తూ ఏదైనా మాట అంటే ఏదో బీపీలు వస్తాయి, ఆ విధంగా రియాక్ట్ అవుతారన్న అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా చేద్దాం అనుకున్నావు. అదేవిధంగా ఎక్కడికైనా ఎవరైనా నామినేషన్ వేయాలనుకుంటే భయపెట్టే రేంజ్లో అక్కడికి వెళ్తే శుభ్రంగా కొట్టి చంపించి, అదేవిధంగా బీసీలని జై తెలుగుదేశం అన్నందుకు గొంతు మీద కత్తి పెట్టి వైసీపీ అనమని ఒక బీసీ వ్యక్తిని గొంతు కోసుకున్నట్టు వైనం ఇలాంటివి ఎన్నో ఉన్న ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేసిన నీకు ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేసుకుంటూ ఒక దొంగని ఆయన మళ్ళీ నువ్వు సమర్థిస్తున్నావు. ఎందుకంటే ఈవీఎం పగలగొట్టడం అన్నది ప్రజాస్వామ్యంలో అది నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశ పౌరుడిగా నువ్వు చెప్పాల్సిన అంటే అసలు నువ్వు అక్కడికి వెళ్ళడమే తప్పు. నువ్వు దాన్ని ఏమో ఇంకా సమర్థిస్తున్నావు అంటే నువ్వు ఇలాంటి నీ బుద్ధి అలాంటిది కాబట్టి నీ మీద 37 కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకు 14 కేసులు ఉన్నాయి కాబట్టి దొంగలు సమర్థించుకుంటారు కాబట్టి నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు తప్ప ఖచ్చితంగా నీలాంటి వాడికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మళ్ళీ కూడా కనీసం ఆ స్థాయి నీకు ఎమ్మెల్యే స్థాయి కూడా ఉండదని తెలియజేసుకుంటూ